హాయ్రా యశు. ఏం చెప్దాం? టూ కాఫీ ప్లీజ్. అవును, తమ్ముడు వస్తాడన్నా? ఆడి గురించి మాట్లాడక అసలు. ఏమైంది? స్నానం చేస్తూ షాంపూ మర్చిపోయా. అక్కడ హెయిర్ రిమూవల్ ఇచ్చాడు యాదవ్. నాకున్నదే 2 లుట్టు. లేట్ అయింది, బండి తేలేదా? లైసెన్స్ రాలేదు. మీ నానే కదా లైసెన్స్ ఇచ్చేది. మనం మా డ్రైవింగ్ టెస్ట్ క్లియర్ చేయలేం. నాకు ఇచ్చిన పాకెట్ మళ్ళీ నాకే తిరిగిస్తావని నాన్న తీసుకోవడానికి ఫీల్ అవుతున్నాడు. మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? అది వదిలే. నువ్వేంటి 10 రోజుల నుంచి ఇదే కాఫీ షాప్ తీసుకొస్తున్నావు? ఇక్కడుంటే వరల్డ్ ఎందుకో చాలా స్లోగా మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. చుట్టూ జనాలను చూడు, ఫోన్ పక్కకు పడేసి ఎంత ఫ్రీగా నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు. అది కరెక్టే బా. చేతిలో మొబైల్ ఉన్న ప్రతి యాదవా ఓల్డ్ అడ్వాన్స్ అవుతుందని చెప్పినాడే. బావా, ఆ అమ్మాయి చూడు నిన్నే చూస్తుంది. వాడు నా వైపు చూసాడే ఎప్పుడు? చూస్తే ఒక్కసారి చూస్తేనే గుండెల్లో 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టుంది. యుద్ధాలు బాగా చీప్ అయిపోయాయి. కాఫీ తాగు. బాగుంది కదా అమ్మాయి. ఎవరు రాకుమారు? వావ్, లవ్. లవ్ అంటే సపోజ్ ఏ మ్యాన్ సేస్ ఐఎమ్ లయింగ్. ఈజ్ ఈ లయింగ్ వెన్ హీ సేస్ దిస్? ఇఫ్ హీస్ లయింగ్, హీ స్పీకింగ్ ద ట్రూత్. ఇఫ్ హీ స్పీకింగ్ ద ట్రూత్, దెన్ హీస్ లయింగ్. సింపుల్ కదా. ఒక్క ముఖం అర్థం కాలేదు. లవ్ కన్నా లాగోదరం చాలా ఈజీ ఏమో. నీలో నాకు నచ్చేది ఇది. చిన్న హింట్ ఇస్తే చాలు, సొల్యూషన్ అలా హంట్ చేస్తావు. అవును, షీలా కాంటాక్ట్లో ఉందా? నేనే బ్రేకప్ చెప్పేశాను. మళ్ళీ గొడవ? చిన్న గొడవే. అంత మాత్రానా టాయిలెట్ బ్రష్ కనిపించట్లేదని నా టూత్ బ్రష్ వాడుతుందా? లవ్లో ఇవన్నీ కామన్ కదరా, చూసి చూడటం వదిలేయాలి. నేను అలా చూసి చూడకపోవడం వల్లే గత 6 నెలలుగా అమ్మగారు కొత్త బ్రష్ వాడలేదు. అంటే ఏంటే వాడు అసలు నన్ను చూడట్లేదు. ఒకసారి చూస్తే చాలన్నావు కదే. ఒకసారి చూస్తే ప్రేమ కనిపిస్తుంది, రెండోసారి చూస్తే మనసు కనిపిస్తుంది, మూడోసారి చూస్తే ఉన్న మూడు కాస్త పోతుంది. ఎందుకు అలా డిస్కరేజ్ చేస్తావు? నువ్వేమన్నా అంతరిక్ష యాత్రకు ప్రయాణం అవుతున్నావా ఆల్ ద బెస్ట్ చెప్పి పంపడానికి? అయినా 10 రోజుల నుంచి ముఖాలు చూసుకోవడమే తప్ప కనీసం పేరు కూడా తెలీదు. ప్రేమకు కావాల్సింది పేర్లు కాదే, చూపులు. వాటితో బతికేయచ్చు. అయినా దేవుడు అబ్బాయిలకి బాడీ ఇచ్చాడు కానీ బ్రెయిన్ ఇవ్వలేదు. ఏ ఒక్కసారి అంటే మరీ ఒక్కసారేనా? కళ్ళు ఖాళీగానే ఉన్నాయిగా, ఇంకో 2-3 సార్లు చూడొచ్చుగా నన్ను. చూస్తాడులేవే. ఇంకో 2 మినిట్స్ చూస్తాను. తిరిగి చూడలేదో ఈ సాసర్కి ఇదే లాస్ట్ డే. వాడి మీదకు విసురుతావా ఏంటి? ఒత్తినే. ఇంత తెల్లగున్నాడు, పెరుగన్నం ఎక్కువ తింటాడేమో. దేవుడా, మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును కూడా కొలవగలిగారు కానీ మనిషి పిచ్చిని మాత్రం కొలవలేకపోతున్నారు. ఆ పిల్లకి చూడు ఎన్ని కష్టాలు. వచ్చినప్పటి నుంచి నిండే చూస్తుంది. చాలా అందంగా కూడా ఉంది. అమ్మాయి అంటేనే అందం, కానీ ఇప్పుడు అందం అంటే ఒక కాస్ట్లీ డ్రెస్, వారానికి ఒక ఫేషియల్, చేతికి ఒక హ్యాండ్ బ్యాగ్, ఇవన్నీ చాలన్నట్టు హై హీల్స్ వేసుకొని టిక్కు టిక్కుని ఊరంతా తిరగడం. ఏ అమ్మాయినా అలాగే ఉంటుంది, అంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆవుగింజ తమాయకత్వం, కూసంత మంచితనం. లీటర్ పాలు అరడది అరటికెళ్ళే వద్దు. దాన్ని చూసావు కదా, ఇంకొంచెం స్లిప్ అయినా ఫేస్కి ప్లాస్టర్ జరిగి పక్కా.
ఆ హ్యాండ్ బ్యాగ్ చూడు, ఎంతసేపు అని అలా పట్టుకుంటారు. బ్యాక్ పెయిన్ వస్తే కానీ తెలియదు వాళ్ళకి హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఏం చెప్పాలనుకుంటున్నావు? స్వయంవరం అనే కాన్సెప్ట్లో అమ్మాయి తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు అంతా రివర్స్ జరుగుతుంది. గర్ల్స్ ఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ బాయ్స్. అమ్మాయిలు అందరూ అలానే ఉండరు కదా. ప్రతి ఒక్కరూ అంతే. మరి నేను చూస్తున్నా అమ్మాయి. ఆ అమ్మాయి మాత్రమే డిఫరెంట్. అందుకనే కదా 10 రోజుల నుంచి ఇదే కాఫీ షాప్కి వస్తున్నాం, ఇదే కాఫీ తాగుతున్నాం. లవ్వా? ఎస్ బంగారం. మరి ప్రపోజ్ చేయొచ్చుగా. అంతా బాగానే ఉంది కానీ తనలో ఏ మూలైన అమాయకత్వం కనిపిస్తుందేమో అని వెయిటింగ్. ఇవాళ అయిపోయాడే వీడు. ఎక్కడికి? ఎందుకంత ఫోర్స్ కొడుతున్నావు? ఇవాళ ఒక్కసారి కూడా నేను చూడలేదు. నేనా? నీకు ఇష్టం ఉండదని తెలిసి మేకప్ వేసుకోవడం కూడా మానేశాను. ఎలా ఉన్నానో చూడు, పూలు అమ్ముకునే దానిలాగా. ఇంటికి వెళ్తే మేకప్ కిట్ నా వైపు దీనంగా చూస్తుంది. నీకేం తెలుసు మేకప్ కిట్కి అమ్మాయిలకి ఉన్న రిలేషన్షిప్? ఏంటి అలా చూస్తున్నావు? జుట్టు చూడు పక్షిగుళ్ళ ఎలా ఉందో. రోజు క్యాజువల్స్ లోనే వస్తున్నాను, ఆఖరికి హై హీల్స్ కూడా వేసుకోవట్లేదు. ఎంత ధైర్యం ఉండాలో తెలుసా ఒక అమ్మాయి ఇలా మేకప్ లేకుండా కాఫీ షాప్కి రావాలంటే? ఇంకేంటి ప్రాబ్లం ప్రపోజ్ చేయడానికి? మీరంటే ఇష్టమే, కానీ మీలో ఎక్కడైనా 1/2 kg అంత అమాయకత్వం కనిపిస్తుందేమోనని. అదేమైనా బంగారం మా వేసుకుంటే కనిపించడానికి? సరే, ప్రేమించాక తప్పుతుందా? ఇప్పటికిప్పుడు అమాయకురాలని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు చెప్పు, టానిక్స్ అంటే ఏంటి? ఇలాంటి క్వశ్చన్ అడటంలో మీ ఉద్దేశం ఏంటండి? బోర్డర్లో పాస్ అవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? అదే మేమైతే ముందు రోజు సాయంత్రం జిరాక్స్ షాపులు బయట గంటలు అక్కడే వెయిట్ చేస్తాం. ఇదంతా ఒకటైతే ఇన్విజిలేటర్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కష్టపడి కాపీ కొట్టి మరీ పాస్ అవుతాం. మా కష్టాలు మీకే అర్థం అవుతాయండి. పైగా సెటైర్లో ఒకటి. టానిక్స్ అంటే సైనెక్స్ బై కాసెక్స్. ష్యూరా? 100% షూర్. కాదు, రాంగ్. ఎక్స్ క్యాన్సిల్ చేస్తే సైన్ బై కాసే కదా. చూసావా ఎంత అమాయకురాలను? అమ్మయ్యా, నవ్వేసావా? ఎన్ని కష్టాలు పడ్డానురా నేను పాడేయడానికి. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, మనకు తప్ప. ఇది కళా నిజమా? నిన్న ఒక అమ్మాయి పిలుస్తుందంటే నువ్వు ఎదిగారు అయితే. నీకేం తక్కువ? అందగాడివి, పైగా మంచోడు అని జేఎన్టీ కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. పిలిచారు? మీతో ఒక మాట. చూసిన 2 నిమిషాలకే పడిపోయిందంటే ఇది గిన్నెస్ రికార్డే. ప్రపంచంలో టైం న్యూస్ భయపడ్డాడు, ఇంక దేనికి భయపడ్డాడు. మన రోజంతా మాట్లాడుకున్నాం. అసలు ఏంట్రా మీ వాడి ప్రాబ్లం? కొంచెం హైట్ కనిపించాలని హీల్స్ వేసుకుంటాం, క్యూట్గా కనిపించాలని ఫేషియల్స్ చేయిస్తాం. అంత మాత్రం అమ్మాయిలంటే? ఏమండి, ప్రపంచంలో ఏ జంతువైనా అంతెందుకు, మీ ఇంట్లో కుక్క ఉందా? ఉంది, కుక్క కాదు, క్యూటీపై. అదే ఆ క్యూటీపై వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎదురింటి కుక్కని చూసి దాని తోక బాగుందని, లేకపోతే దాని మెడలో చైన్ బాగుందని ప్రేమిస్తుందా? లేదు. అయితే మరి మనుషులకు వచ్చేసరికి ఎందుకండి ఈ హెయిర్స్ అని ఫేషియల్స్ అని? జంతువులకి మనుషులకి ఉండే తేడా ఏంటో తెలుసా? మీ కుక్కకి, అదే మీ క్యూటీపైకి ఇవాళ ఎదురింటి డాల్మేషన్ ఉంటే చాలు, రేపు పక్కింటి డాబర్ మ్యాన్, ఇలా రోజుకి ఒకటి ఉంటే చాలు. కానీ మనం మనుషులు, మనకి ఒక లైఫ్, ఒక లవ్ రెండూ ఉంటాయి. ఫేస్ బాగుందని మిమ్మల్ని, కాళ్ళు బాగున్నాయని మీ సిస్టర్ని చేసుకోలేం కదండి. చాలామంది ఫస్ట్ లవ్, సెకండ్ లవ్
అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. అదే నిజమైతే ఇండియాలో ఒకటి కాదు 7 తాజ్మహల్ ఉంటాయి. ఓరు బాబోయ్, కంగారులో నోటుకొచ్చింది ఆయుషన్. అలా ఇట్లే మన అడ్వైస్ తీసుకున్నాడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఏదన్నా మాట్లాడండి. మీ క్లాస్ తీసుకుందామని నేను పిలిస్తే నన్ను మాట్లాడమంటున్నారు. ఈ దేశం ఆడవాళ్ళలో ఉండే బ్యూటీ ఇదేనండి. మీ మాటల్లో ఆశీర్వాదం కారం ఉంటుంది కానీ మీ హార్ట్ మాత్రం గులాబీల హర్విల్. చాలా బాగా మాట్లాడుతున్నారు. సరే లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? నా బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో వేరే పెళ్ళికి ఓకే చెప్పాను. వెళ్ళి మా డాడీతో క్యాన్సిల్ చేయించాలి. చాలా థ్యాంక్స్ అండి. నేనేదో దీన్ని పడేద్దాం అనుకుంటే ఇలా అనిచ్చిందేంటి? చే, అందరికైనా అడ్వైస్ కావాలి కానీ నేను మాత్రం ఆ ఊరకొద్దు. ఇంప్రెస్ చేసే అమ్మాయిలంటే నీకు నచ్చదు కదా, మా నన్నెలా లవ్ చేస్తావు? ఆల్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. నేను అనుకున్నంత అమాయకురాలేం కాదు. బార్క్లో జూనియర్ సైంటిస్ట్ని, ఐన్స్టీన్ రిలేటివ్ థియరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలను. కానీ వద్దులే, నన్ను భరించలేవు. అవును, నువ్వు కోర్స్ చెప్తుంటావు కదా, నా మీద ఏమైనా చెప్పొచ్చుగా? నీ మీద కోట్ అంటే? ఏదో ఒకటి. సాధారణంగా మా అమ్మాయిలంటే మీకు ఎప్పుడు కోపమే కదా, దాన్ని ఇలా అయినా తీర్చుకో. బేసిక్గా అమ్మాయిలు సాధు జంతువులు. హ్మ్? మీ మీద మాకెందుకు కోపం? ఆహా, మీ వైపు అల్లార్పకుండా చూస్తామే కానీ మీకు కన్నీళ్ళు తెప్పించే పనులు ఎలా చేస్తాం? పొగిడింది చాలు, ఒక కోట్ చెప్పొచ్చు కదా, అంతగా అడుగుతుంటే ఓవర్ యాక్షనా? నేను 10 days నుంచి చూస్తున్నా కదా, ఇదే పర్ఫెక్ట్. ఎ వెల్ రెడ్ మ్యాన్ ఇస్ ఎ డేంజరస్ క్రియేచర్. హ్మ్? కోపం అంటే గుర్తొచ్చింది, సాసర్ ఇక్కడ తీసుకురాలేదు కదా. నీకెలా తెలుసు? అయినా ఆడవాళ్ళ మాటలు దొంగచాటుకు వినొచ్చా? మిమ్మల్ని కాదు, ఆడవాళ్ళని సాఫ్ట్ అని కొట్టాలి. ఇప్పుడు వాటి గురించి ఎందుకు? నా పేరు తెలియదు కదా. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఏ ఫర్ అఖిల. నాకు తెలుసు, ఆ అంటే అఖిలానే కాదు, అద్భుతం అని కూడా. ఇప్పటి నుంచి నేను వేరే పేరుతో పిలుస్తాను. వై? మనం ఇక్కడ ఇలా కలవడం, ప్రపోజల్ నేను ఎప్పటికీ మర్చిపోను. కానీ నేను పేరుతో పెట్టి పిలిచినప్పుడల్లా ఈ ఎపిసోడ్ మొత్తం నాకు గుర్తుకు రావాలి. ఆహా, మరి నా పేరేంటి? టానిక్స్. టానిక్సా? బాగుంది. Banana